ఈ రోజు ఎంతో కమ్మగా ఉండే రాగి ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఉదయం టిఫిన్ కైనా సాయంత్రం తిన్నా చాలా బాగుంటుంది. మరి ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని అందులో 3 కప్పుల వరకు నీళ్లు పోసి హై ఫ్లేమ్ లో మరిగించండి. నీళ్లు మరగటం మొదలయ్యాక మంటను లో నుండి మీడియం ఫ్లేమ్ లో తగ్గించుకోండి. ఇప్పుడు ఇంకో కడాయి తీసుకుని అందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయండి. ఆ తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వ వేసి మీడియం ఫ్లేమ్ మీద దోరగా వేయించుకుని ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత అదే కడాయిలో ఇంకో టీ స్పూన్ నెయ్యి వేసి 1 కప్పు రాగి పిండిని వేసుకోవాలి. లో ఫ్లేమ్ లో పచ్చివాసన పోయే వరకు వేయించి ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. అందులో 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ వేరుశెనగ గుళ్ళు, 1 టీ స్పూన్ మినపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగాక 10 జీడిపప్పులు, 1 టీ స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి. ఆవాలు చిట్టపటలాడటం మొదలవగానే 2 ఎండుమిర్చి వేసి దోరగా వేయించుకోండి. పోపు వేగాక 3 పచ్చిమిర్చి, 1 అంగుళం అల్లం, 2 క్యారెట్లు సన్నగా తరిగిన ముక్కలు, 1 ఉల్లిపాయ సన్నగా తరిగిన ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ ఉప్పు వేస్తే కూరగాయలు త్వరగా మెత్తబడతాయి. ఉల్లిపాయలు మెత్తబడ్డాక 1 టమాటా ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి టమాటా మెత్తబడే వరకు వేయించుకోవాలి. కూరగాయలన్నీ బాగా వేగాక చిటికెడు ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత వేయించి పెట్టుకున్న రాగి పిండిని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం పక్కన మరిగించి పెట్టుకున్న నీళ్లను మంటను లో ఫ్లేమ్ లో ఉంచి కొద్ది కొద్దిగా పోస్తూ ఎక్కడా ఉండలు కట్టకుండా గరిటెతో తిప్పుతూ కలుపుకోవాలి. నీళ్లన్నీ పిండికి పట్టి ఉప్మా అంతా చక్కగా ఉడికి దగ్గర పడ్డాక చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని 1 నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, కమ్మని రాగి ఉప్మా రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంతో ఆరోగ్యకరమైన కమ్మని రాగి ఉప్మా ఎంత ఈజీగా అయిపోయిందో. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కింది కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.